అతను ఎప్పుడైనా చర్మం మీద గట్టిగా గీక్తే ఏమవుతుంది? మండుతుంది. గట్టిగా మాట్లాడితే బ్లడ్ కూడా అంత డేంజర్. దానికంటే 100 రెట్లు డేంజర్ ఈ రేయాన్ షీట్. ఇది ప్యాడ్ పైన ఉంటుంది, రైట్? ఈ రేయాన్ను 100 రెట్లు పాలిస్టర్ కంటే డేంజర్. దీన్ని గాలిస్తే డాంబర్ లెక్క పడుతుంది తప్ప ఏ మట్టిలో కూడా కరిగేది ఇది కాదు. ఈ రేయాన్ మరి ఎందుకు సార్ అంత డేంజర్ దీని మీద పెడతారంటే దీనిపైన ఏం పడ్డా ఒక సెకండ్ వెళ్ళిపోతుంది ఒకటి. రెండవది ఇది చాలా చీపెస్ట్ మెటీరియల్, పుణ్యానికి దొరుకుతుంది బయట. ఈ రెండు కారణాలతో ఈ షీట్ పైన వాడతారు. దీంతో ర్యాషెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పైన ఉండే షీట్. అడుగులో ఉండేది ఏం షీట్? ఏముంటుంది అడుగులో? కాటనా? ప్లాస్టిక్. ఇది మధ్యలో ఉండేది దీన్ని ఏమంటారు? ఏమనుకుంటారు మీరు దీన్ని? కాటన్ అని అనుకుంటారు, కానీ కాటన్ దీంట్లో 1% కూడా కాటన్ 1% కూడా కాటన్ ఉంది దీంట్లో. ఒకసారి చూడండి, ఇది తెల్లగా ఉంది కాబట్టి కాటన్ అనుకున్నాం మీరు. ఏం క్లాస్ అయ్యే ఉన్నాయంటే నాకు కూడా అదే, రైట్? ఇది ఏంటిది వైట్ అంటే వుడ్ పల్ప్ తెలుసు సార్ మీకు? చెక్కలు దూరం పెట్టినప్పుడు అపర్లేదు ఉండే దూరం తెలుసు సార్. చెక్క కూడా ఒడ్లో దగ్గర దూరం పెట్టినప్పుడు చెక్క కూడా రాదు కదా, దాన్ని వుడ్ పల్ప్ అంటారు మనం. ఆ వుడ్ పల్ప్ను మనం పడేసి పనికిరాదని పడేసినటువంటి వేస్ట్ పేపర్ ఈ రెండు కలిపి ఉడకబెట్టారు. ఆ ఉడకబెట్టే ప్రాసెస్ను బ్లీచింగ్ అంటారు. మొత్తం ఉడకబెట్టకుండా తెల్లగా అవ్వాలంటే క్లోరిన్ కలిపి ఉడకబెట్టారు. క్లోరిన్ కలిపి ఉడకబెట్టడం వల్ల దాదాపు కొన్ని 100 సార్లు చేయడం వల్ల ఇది తెల్లగా వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ ప్యాడ్లోకి డయాక్సిన్ అని చెప్పి కెమికల్ రిలీజ్ అయ్యి ఆ ప్యాడ్లో ఉండిపోతుంది. ఈ డయాక్సిన్ ఎంత డేంజర్ అంటే బాడీలో క్యాన్సర్స్ రావడానికి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్, స్కిన్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటన్నిటికీ కూడా డయాక్సిన్ కారణం. ఆఖరికి ఎవర్షన్ జరగడానికి కూడా డయాక్సిన్ కెమికల్ కారణం. ఆ డయాక్సిన్ ప్యాడ్లో రిలీజ్ అయ్యి ఉండిపోతుంది, బయటికి రాదు. ఎప్పుడు వస్తుంది బయటకు అంటే దాని మీద ఎప్పుడైతే తడి పడుతుందో అప్పుడు బయటకు వస్తుంది. ప్యాడ్ మీద తడి పడ్డప్పుడు ప్యాడ్ స్కిన్ దగ్గర ఉంటుంది, అంటుకొని ఉంటుంది. ఈ స్కిన్కి శ్వేత రంధ్రాలు ఉంటాయి, మన చెమట వచ్చే రంధ్రాలు. ఆ రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది డయాక్సిన్. లోపలికి ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది? 2500 సార్లు. 2500 సార్లు బాడీలో పోయింది. ఆయనే ఉంటుందా? అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారు. బాడీలో ఉంటుంది కాబట్టి మన మదర్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళ అమ్మలు ఎవరు ప్యాడ్స్ వాడలేదు. వాళ్ళకి క్లాత్ వాడేది కాబట్టి వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ లేదు, ఎండోమెట్రియోసిస్ లేదు, స్కిన్ క్యాన్సర్ లేదు, ఎవార్సన్స్ లేవు. పొలాల్లో కన్నోళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఆర్నో ఇప్పుడు నార్మల్ డెలివరీ అనేది గగనం. అవునా కదా? వరం అనుకుంటారు నార్మల్ డెలివరీ అయితే. నార్మల్ డెలివరీ కాదు అసలు. ఆ డెలివరీ అయిన కూడా తెలియకుండా ఆ డెలివరీ అయిన ఉంటున్నాం, రైట్? దీంట్లో ప్యాడ్ పాత్ర చాలా ఉంది. అంత డేంజరస్ శానిటరీ అనిపించి ఇప్పుడు వచ్చేది. ఎవరైనా పడుచుకుంటారు సార్? ఇంట్లో మీ వైఫ్ ఏది వాడుతుందో మీకు కూడా తెలియదు. అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మనకి. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ కాటన్ ఉందని చెప్పి. కాటన్ ఉందని అనుకుంటు నేను చెప్పినా తెలుస్తుంది. సో ఇప్పుడు మన బిజినెస్ ఏంటి వెస్టేజ్? మనం ప్రోడక్ట్ వాడాలి, నచ్చితే చెప్పాలి. ప్రోడక్ట్ నచ్చేటట్టు ఉందా లేదా చూద్దాం. నువ్వు చెప్పాలంటే అందులో ఏదైనా మ్యాటర్ ఉండాలి కదా, చెప్పేటట్టు ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఇది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్. మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి దీంట్లో. ఇది పెద్ద ప్యాడ్, 6 చిన్న ప్యాడ్స్ ఉంటాయి, 4 ఇట్లా పెద్ద ప్యాడ్స్ ఉంటాయి. ఎలా ఉందో చూడండి. ఇది 95% కాటన్తో తయారు చేసిన ప్యాడ్స్. అది 5% మెటీరియల్ ఏముందని చూద్దాం ఒకసారి. ఇది ప్యాడ్ మధ్యలో కనిపించేటటువంటి గ్రాఫియన్ యానైన్ చిప్ అంటారు. ఈ పేరు మర్చిపోండి. ఇది ఏం చేస్తుందంటే ఒక సెకండ్కి 2000 గాలి అనువులను రిలీజ్ చేస్తుంది. అని యానైన్స్ అంటారు. అవి ఏంటి యానైన్స్ అంటే మనం ఎప్పుడన్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి లేదంటే తోటల దగ్గరికి మంచి పూల చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గాలి స్వచ్ఛంగా వస్తాం, మురికి వస్తాం. చాలా మనస్ఫూర్తిగా పీల్చుకుంటాం పెట్టి గాలి. అదే మురికాల దగ్గరికి పోతే ముక్కు మూసుకుంటాం. రీజన్ ఏంటంటే మురికాల దగ్గర ఉన్న గాలిలో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటే అక్కడ ఉన్న గాలిలో ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆక్సిజన్ అణువుల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న గాలిని యానైన్స్ అంటారు. అదే గాలి ఇక్కడ రిలీజ్ అయ్యడం వల్ల ఒక సెకండ్కి 2000 యానైన్స్ రిలీజ్ అవడం వల్ల దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్, బ్యాడ్ స్మెల్ మొత్తం ఎరాడికేట్ చేస్తుంది చిప్. చాలా చాలా పవర్ఫుల్ అండ్ ఒక టెక్నాలజికల్ తయారు చేసిన చిప్, రైట్? దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. దీంట్లో కూడా ఇది అడుగులో ఉండే లేయర్. అక్కడ అడుగులో ఏముండే ఇందాక ఇది కూడా ప్లాస్టిక్ లెక్కనే కనబడుతుంది, కానీ ఇది కంప్లీట్గా పేపర్. ఏంటిది? అక్కడ ప్లాస్టిక్ ఎందుకు పెట్టారో మీకు తెలుసు, పేపర్ ఎందుకు పెట్టారో నేను చెప్తాను. చూస్తారు రైట్? సో 95% కాటన్ ప్లస్ పేపర్, 5% ఏముంది? ఇగో ఇది ఉంది. దీని పేరు ఏం పేరు అంటే ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. ఈ పేరు కూడా మర్చిపోండి. ఇది ఏం చేస్తుందో కూడా చూద్దాం. ఇది మనది, అది అవుతుంది. ఇక్కడది పైన ఉండేటటువంటి షీట్. ఇది కాటన్ ఉంటుంది కదా, బనీళ్ళు తయారు చేసే కాటన్. ఆ బనీళ్ళు తయారు చేసేటువంటి సూపర్ సాఫ్ట్ కాటన్తో తయారు చేస్తారు. ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది.
చర్మానికి ఎలాంటి ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ లేకుండా చాలా స్మూత్గా ఉండేటటువంటి మెటీరియల్. దీనికి మీరు లైటర్ వెలిగిస్తే జస్ట్ ఒక 10 సెకండ్లలో మొత్తం బూడిదైపోతుంది. ఈ ప్యాడ్ మొత్తం ఎక్కడ కూడా మట్టిలో కలనటువంటి మెటీరియల్ ఉండదు, బయోడిగ్రేడబుల్ అంటుంది. ఇందాక మనం చూసిన దాంట్లో ఒక దాదాపు 100-200 రోజులు మనం భూమిలో పెట్టినా కూడా అది కరిగిపోయినటువంటి మెటీరియల్, రైట్? ఒకసారి చూడండి, ఇది మన ప్రోడక్ట్, ఇది బయట ప్రోడక్ట్. వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు అంతే. మిగతా అన్ని ప్రోడక్ట్లు కూడా డెమోలు ఉంటాయి. ఇట్లా ఇది బయటది, ఇది మనం. ఇలా ఉన్నాయా వాటర్? ఉన్నాయా? ఇలా కూడా ఉన్నాయా? ఉన్నాయా లేవా? లేవా? ఇంకా షాక్ ఉన్నాయి బయట కాదు. పోసినా ఎంతసేపు అయింది పోసి? ఏముంది సార్ మీరు చెప్తా. ఇదిగో ఇంకోసారి పోసినా బాగుందా ప్రోడక్ట్? ఇది పంపు కాదు, పాతాల 1% కూడా పెంచుకోలేదు. ఇది 100% కంప్లీట్గా బీట్ చేసుకుంటుంది, రైట్? మొత్తం కంప్లీట్ ఇంట్లో ఉన్న మొత్తం బీట్ చేసింది. నా పాయింట్ ఏంటంటే ఇది బాగా